సరస్వతి మొక్క అంబిఫెరెల్లీ వృక్ష కుటుంబానికి చెందినది. దీని బొటానికల్ పేరు సెంటెల్లా ఏషియాటికా. ఇంగ్లీషులో దీన్ని ఇండియన్ పెన్నీవాట్ ట్రీ అంటారు. సంస్కృతంలో దీన్ని మండూకపర్ణి, కపోతబంక, శారద, సోంపల్లి అంటారు. హిందీలో బ్రాహ్మీ అంటారు. ఈ మొక్క ఎక్కువగా బ్రాహ్మీ పేరిట అందరికీ సుపరిచితం. సరస్వతి బ్రాహ్మీ గురించి భావప్రకాశ, భైషజ్య రత్నావళి, చరక సంహిత గ్రంథాలలో వివరించారు. మన దేశంలో పలుచోట్ల ఈ మొక్క కనిపిస్తుంది. ఎక్కువగా నీరు నిల్వ ఉన్న చోట్ల ఇది పెరుగుతుంది. అయితే సరస్వతి మొక్క ఎక్కువగా హరిద్వార్ 200 అడుగుల ఎత్తుగల కొండల్లో కూడా పెరుగుతున్నది. హరిద్వార్ నుంచి ఆ ప్రాంతమంతా దేవభూమిగా పేర్కొంటారు. అతి పవిత్రమైన నేలపై ఈ మొక్క పెరుగుతుంది. కాబట్టి దీన్ని బ్రాహ్మీ అంటున్నారు. మోక్షగాములైన భక్తులు ఈ మొక్కను సేవించడం వల్ల వారిలో ఆధ్యాత్మిక భావనలు పెరుగుతాయని విశ్వసిస్తారు. సరస్వతీ మొక్క చాలా మెత్తనైనది. కప్పమాదిరి ఆకారంలో ఆకులతో ఇది నేలను కర్చుకుంటూ విస్తరిస్తుంది. పైనుంచి దీని ఆకులను చూస్తే చిన్న తామరాకుల వలె ఉంటాయి. కాని ఆకుల అంచులు మాత్రం ఒక డిజైన్ మాదిరిగా నొక్కులు కలిగి ఉంటాయి. సరస్వతి ఆకును చూస్తే మెదడును నిలువుకోత కోసినప్పుడు ఆకారంలో ఉంటుందో అదే ఆకారంలో ఉంటుంది. ఆకుల కణుపుల నుంచి కొత్త వేర్లు పుట్టుకుని వచ్చి నేలలో పాతుకుంటూ పోతాయి. దానితో ఈ మొక్క అలా ముందుకు సాగుతూనే ఉంటుంది. అనేక ఆకులతో దట్టంగా పొదమాదిరిగా పెరుగుతుంది. దీనికి మెట్ట, మాగాణి అనేది ఏమీ లేదు. ఎక్కడైనా పెరుగుతుంది. దీనికి పూలు, ఫలాలు వస్తాయి. కాని మొత్తం మొక్క రుచికి చేదుగా ఉంటుంది. సరస్వతి మొక్కలో హైడ్రోకోటిలిన్ అనే రసాయనిక పదార్థం ఉంటుంది. తాజా ఆకులలో ఏషియాటికోసైడ్ అనే గ్లూకోసైడ్ ఉంటుంది. ఇది కాకుండా వాలరిన్, పెక్టిక్ యాసిడ్, కొవ్వు పదార్థాలు, టానిన్, తైలం, ఆస్కార్బిక్ యాసిడ్ కూడా ఆకులలో ఉంటాయి. ఇది కాకుండా తాంకునిసైడ్ అనే గ్లైకోసైడు, బ్రాహ్మేసైడు, బ్రాహ్మిక్ యాసిడ్ కూడా సరస్వతి ఆకులలో ఉంటాయి. మేధాశక్తి పెరగడానికి, జ్ఞాపకశక్తి వృద్ధి చెందడానికి ఎక్కువగా సరస్వతి ఆకులను వాడుతున్నారు. అనేక ఔషధాలు దీని పేరిట వచ్చాయి. మెదడుకు ఉత్తేజం కలిగించే శక్తి దీనిలో ఉంది. ఇది కాకుండా సరస్వతి ఆకులను అనీమియా, కామెర్లు, మానసిక రోగాలను తొలగించగల శక్తి ఉంది. గుండెకు బలాన్నిస్తుంది. చనుబాలలో ఉండే దోషాలను తొలగిస్తుంది. గాయాలను నయం చెయ్యగలదు. పైగా వృద్ధాప్యం త్వరగా మీద పడనీయదు. జ్ఞాపకశక్తి వృద్ధికి 1. 1 వంతు సరస్వతీ ఆకులు, 1 వంతు బాదంగింజలు, 1/4 వంతు మిరియాలను నీటిలో కలిపి మెత్తగా నూరి 3 గ్రాముల పరిమాణంతో మాత్రలుగా చేసుకోవాలి. ఈ మాత్రలను రోజూ 2 పూటలా పాలతో తీసుకుంటే క్రమంగా జ్ఞాపకశక్తి పెరుగుతుంది. 2. 3 గ్రాముల సరస్వతీ ఆకులు, 3 గ్రాముల శంఖపుష్పి, 6 గ్రాముల బాదం, 3 గ్రాముల యాలకులు 10 మిల్లీలీటర్ల నీటిలో కలిపి మెత్తగా నూరి ఆ ద్రవాన్ని వడగట్టి దానికి కొద్దిగా పటికబెల్లం కలిపి తాగాలి. దీనివల్ల జ్ఞాపకశక్తి పెరగడమే కాకుండా దగ్గు, పిత్తదోషం, జ్వరం, అజీర్తి సమస్యలు కూడా నివారణ కాగలవు. 3. సరస్వతీ ఆకుల తాజా రసం తీసుకోవాలి. దానికి సమంగా నెయ్యి కలిపి వేడిచేయాలి. కేవలం నెయ్యి మాత్రమే మిగిలిన తరువాత ఆ నెయ్యిని చల్లార్చి ఒక గాజు సీసాలో భద్రపర్చుకోవాలి. రోజూ 5 గ్రాముల చొప్పున తినాలి. దీనివల్ల కూడా జ్ఞాపకశక్తి పెరుగుతుంది. 4. మొత్తం మొక్కను మెత్తగా నూరి చూర్ణం చేసి దాన్ని రోజూ కొద్దిగా పాలతో తీసుకోవడం కూడా మంచిది. నిద్రలేమి, ఇన్సోమ్నియా. 1. నిద్రపట్టక అవస్థపడుతుంటే సరస్వతీ ఆకుల పొడి 3 గ్రాములు అరలీటరు వచ్చి ఆవు పాలలో కలిపి దాన్ని వడగట్టి రోజూ తాగాలి. ఇలా వారం రోజులపాటు చేస్తే నిద్ర బాగా పడుతుంది. 2. తాజా సరస్వతీ ఆకుల రసం 5 నుంచి 10 మిల్లీలీటర్లను 100 నుంచి 150 మిల్లీలీటర్ల పచ్చిపాలలో కలిపి తాగాలి. ఒకవేళ తాజా మొక్క దొరకపోతే సరస్వతీ ఆకుల పొడి 5 గ్రాములు నీటితో తీసుకోవచ్చు. ఆదుర్ద, మానసిక ఆరాటం. 1. 6 మిల్లీలీటర్ల సరస్వతీ ఆకుల రసం, 1.5 గ్రాముల అశ్వగంధ, 6 గ్రాముల తేనె కలిపి 3 రోజులు సేవించాలి. దీనివల్ల మానసిక ఆరాటం తొలగిపోతుంది.